నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ సో తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు మల్టీ స్టారర్ ఫిలిమ్స్ అనేవి ఎక్కువ అనమాట బట్ మన ఫ్లాష్ బ్యాక్లో అంటే నియర్లీ ఒక 2010 ఆ టైంలో కానీ మనం కానీ చూసుకున్నట్లయితే ఒక బిగ్గెస్ట్ ఇద్దరు మాస్ హీరోల సినిమాలు అయితే ఒక మల్టీ స్టారర్ ఫిలింగా తీయాలనుకున్నారంట బట్ ఆ టైంలో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వర్కౌట్ కాకపోవటం వల్ల కూడా ఆ సినిమా అయితే రిలీజ్ కాలేదు బట్ ఆ కాంబో గురించి విన్న వెంటనే నాకైతే షాకింగ్ అనిపించింది ఇన్ కేస్ అటువంటి కాంబో కానీ పడుంటేనా తెలుగు ఇండస్ట్రీ పాటికి ఎప్పుడో అంటే రీసెంట్గా మనకైతే బాలీవుడ్ని దాటాం కానీ ఎప్పుడో దాటేసి ఉండేదన్నమాట సో స్టార్టింగ్ స్టేజెస్లో అంటే స్టార్టింగ్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ గారు ఉన్నప్పుడైతే వాళ్ళిద్దరే మంచి ఫేమ్లో ఉండేవాళ్ళు అండ్ వాళ్ళిద్దరు కూడా కలిసి మనకి గుండమ్మ కథ మిస్సమ్మ లాంటి సినిమాల్లో కనిపించారనమాట అండ్ దాని తర్వాత అంటే నెక్స్ట్ జనరేషన్ చూసుకున్నట్లయితే చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ లాంటి హీరోలు కూడా సింగిల్గా హీరోలుగా చేసుకుంటూ ఒక మంచి పేరును అయితే తెచ్చుకున్నారు అండ్ ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే వెంకటేష్ నాగార్జున మల్టీ స్టారర్ ఫిలిమ్స్ చేయడానికి బాగా ఇష్టపడుతున్నారు బట్ స్టిల్ బాలయ్య బాబు అండ్ చిరంజీవి గారు అయితే ఇప్పటికీ మల్టీ స్టారర్ ఫిలిమ్స్ అయితే చేయట్లేదు బట్ వాల్తేరు వీరయ్య సినిమాతో మల్టీ స్టారర్ ఫిలింగా అయితే చిరంజీవి గారు అయితే సినిమా తీశారు బాలయ్య బాబు ఇంకా సింగిల్ హీరోగానే చేస్తున్నారు సో దీనికి సంబంధించినంత వరకు ఒక అల్టిమేట్ కాంబో అయితే మనకి 2010లోనే వచ్చేదనమాట బట్ అది ఎందుకు మిస్ అయింది అసలు ఆ కాంబో ఏంటో ఈ రోజు మన వీడియోలో తెలుసుకుందాం లెట్స్ స్టార్ట్ ద వీడియో సో 1980s కాలంలోనే మనకి ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు సినిమాల్లో ఉన్నప్పుడు ఆ టైంలో ఏంటంటే సినిమాల మీద ప్రభావం చాలా ఎక్కువగా ఉండేది అంటే సినిమాలో ఒక్క హీరోనే ఉండేది చాలా తక్కువ మంది హీరోలుగా నటులుగా ఉండేవాళ్ళు కాబట్టి సో కొంత వర్కౌట్ అవ్వలేదు అనమాట బట్ ఒకే స్క్రీన్ మీద ఇద్దరు పెద్ద హీరోలు చూసినప్పుడు మాత్రం జనాల్లో ఆ క్యూరియాసిటీ అనేది ఎక్కువగా ఉండేది ఆ కాలంలోనే అంటే ఒకప్పుడు 1980sలో మ్యాక్సిమం నాటకాలు ఎక్కువగా చూసేవాళ్ళు బట్ సినిమాలు అనేవి చాలా తక్కువ మంది ఆదరించేవాళ్ళు సో అటువంటి టైంలో ఆ నాటకాలు చూసే వాళ్ళని కూడా అట్రాక్ట్ చేయాలని చెప్పి ఇటువంటి ఒక మల్టీ స్టారర్ అనేటటువంటి కాన్సెప్ట్ని తీసుకొచ్చారనమాట మన ఎన్టీఆర్ గారు అలానే ఏఎన్ఆర్ గారు రీసెంట్గా ఉన్నటువంటి జనరేషన్ మనకి ఎన్టీఆర్ అల్లు అర్జున్ రామ్ చరణ్ మహేష్ బాబు లైక్ ఇటువంటి జనరేషన్ వచ్చే టైంలో మనకి సింహాద్రి టైంలో అంటే 2010 ఆ టైంలో నియర్లీ సో ఆ టైంలో సింహాద్రి సినిమాతో మాస్ హీరోగా జూనియర్ ఎన్టీఆర్ గారు బాగా ఫేమ్ అయ్యారనమాట సో అలానే మనకి మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఆ టైంలో ఒక మంచి మాస్ హీరోగా ఉండేవారు సో ఇద్దరు మాస్ హీరోలతో ఒక అద్భుతమైన సినిమా తీయాలని చెప్పి నైజాం డిస్ట్రిబ్యూటర్ అయినటువంటి ఆవుల గిరి గారి ఆలోచనలో ఉందన్నమాట సో నైజాం డిస్ట్రిబ్యూటర్ ఆవుల గిరి అంటే ద టాప్ డిస్ట్రిబ్యూటర్స్ అనమాట సో 2010 ఆ టైంలో సో ఆ టైంలో ఏంటంటే అతని దగ్గర ఉన్న డబ్బులతో అంటే అతనే ప్రొడ్యూస్ చేయాలని అనుకున్నారు ఎన్టీఆర్ గారిని అండ్ చిరంజీవి గారి కాంబోలో ఒక మంచి సినిమా తీద్దాం అనుకున్నారు సో అటువంటి కాంబో కానీ ఆ టైంలో కానీ పడుంటే మాత్రం నిజంగా వీలడు విజిల్స్ వేరే లెవెల్లో ఉండేవన్నమాట సో ఇద్దరు మాస్ హీరోలు ఒకే స్క్రీన్ మీద చూసే అవకాశాన్ని అయితే మనం ఖచ్చితంగా కోల్పోయామని చెప్పాలి సో ఆయన డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఎంతైనా డబ్బులు పెట్టడానికి ఆవుల గిరి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా ఇటువంటి అంటే ఇద్దరు హీరోల్ని మేనేజ్ చేసే విధంగా ఒక మంచి కంటెంట్ రాకపోవడంతో ఆ సినిమా అయితే కాస్త బ్రేక్ పడింది సో సింహాద్రి ఆ టైంలో మనకి ఎన్టీఆర్ గారు చాలా మంచి ఫేమ్లో ఉన్నారనమాట ఎస్ఎస్ రాజమౌళి గారి సినిమా కాబట్టి సో ఆ టైంలో ఆయనకున్నటువంటి ఒక మాస్ ఫ్యాన్ బేస్ అండ్ మెగాస్టార్ చిరంజీవి గారికి ఉన్నటువంటి ఫ్యాన్ బేస్ వల్ల సో ఇద్దరిని ఎక్కడ తగ్గించకుండా హైప్ ఎక్కడ కోల్పోకుండా ఒక మంచి కథని రెడీ చేయలేకపోయారు కానీ బట్ నేను కానీ చెప్తున్నాను ఆ టైంలో కానీ వచ్చి ఉంటే ఈ పాటికి తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎక్కడో ఉండేదబ్బా బట్ లేట్ అయినా కూడా మనం ప్రస్తుతానికైతే అన్ని భాషల్ని దాటేసి ప్రస్తుతానికి మన రాజమౌళి గారు అయితే జేమ్స్ క్యామరూన్ లెవెల్కి వెళ్ళిపోయారనమాట సో జేమ్స్ క్యామరూన్ గారు కూడా చాలా ఇంటర్వ్యూస్లో మన రాజమౌళి గారి నుంచి పొగడం జరిగింది సో తెలుగు సినిమా ఇండస్ట్రీని ఇప్పుడైతే ముందరకు వచ్చింది కానీ బట్ ఫ్యాన్ బేస్ కింద ఫ్యాన్కి నచ్చేటటువంటి ఒక మల్టీ స్టారర్ ఫిలింని అయితే మనం బాగా మిస్ అయ్యాం సో ఆవుల గిరి చేసినటువంటి పని ఏంటంటే నాకు వీళ్ళ కాంబినేషన్స్లో నేను ఎంతైనా ఖర్చు పెట్టి సినిమా తీస్తానన్నప్పటికీ సరైన కంటెంట్ లేదా సరైన స్టోరీ లేకపోవడంతో ఈ సినిమా అయితే ఆగిపోవడం జరిగింది బట్ చాలా కాలం తర్వాత అంటే ఎన్నో సంవత్సరాల తర్వాత కళ నెరవేరిందనమాట అదే మన త్రిబుల్ ఆర్ సో మెగాస్టార్ చిరంజీవి గారితో మిస్ అయినప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ మూవీ మెగా పవర్ స్టార్ అయినటువంటి రామ్ చరణ్ గారితో త్రిబుల్ ఆర్ సినిమాలు అయితే మనకు కనిపించారనమాట సో మేబీ చిరంజీవి గారు ఎన్టీఆర్ కానీ మేబీ ఒక సినిమాలో కానీ కనిపించి ఉంటే మాత్రం హై లెవెల్ అనిపిస్తుంది సో ఫ్యూచర్లో వీళ్ళిద్దరి కాంబోలో ఏదైనా ఒక సినిమా వస్తుందో అట్లీస్ట్ ఒక గెస్ట్ అపీరెన్స్కైనా ఎన్టీఆర్ గారి సినిమాలో చిరంజీవి గారి సినిమాలో ఏమైనా ఎన్టీఆర్ కనిపిస్తారేమో మనం ఒకసారి వెయిట్ చేసి చూడాలి మరి ఎవరైనా అటువంటి కాంబోని తీసుకొస్తారేమో సో ఆవుల గిరిలాగా మనకి ఏమైనా కొత్త ప్రొడ్యూసర్స్ ఎవరైనా కానీ ముందుకు వస్తే మాత్రం ఖచ్చితంగా ఆ కాంబో అయితే మనకు ఖచ్చితంగా కనిపిస్తుందని తెలిసిపోతుంది సో ఈసారి అంటే మీరేమనుకుంటారు నాట్ ఓన్లీ అంటే ఇప్పుడు వచ్చిన కాంబినేషన్ అంటే మనం మిస్ అయింది సో మీరు ఎవరైనా సరే ఒక ఇద్దరు హీరోల్ని ఎవరైనా కాంబినేషన్ ఒకే స్క్రీన్ మీద చూడాలనుకుంటున్నారా సో వాళ్ళు ఎవరైనా విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి సో మంచి మూవీ అప్డేట్స్ కావాలి కదా మరి ఇంకెందుకు కలుస్తాం లెట్స్ సబ్స్క్రైబ్ ద సాస్ టీవీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Bravery of history, its train is racing straight ahead.